హ్యాపీ మ్యారేజ్ డే బాబాయ్ పెద్ద పిన్ని. మా బాబాయ్ వాళ్ళ పెళ్ళి అయ్యి 25 సంవత్సరాలు అయిందండి. సో దానికోసమే ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. బాబాయ్ ఒకసారి నవ్వు బాబాయ్. హ్యాపీ మ్యారేజ్ డే. హ్యాపీ మ్యారేజ్ డే. మళ్ళీ హ్యాపీ మ్యారేజ్ డే. ఇంటికి పెద్ద పిల్లలు కనిపించరు కానండి, వాళ్ళు చేసే సోకులు ఎవ్వరూ చేయరండి. ఒకసారి చూడండి, ఇక్కడ మా గోపి ఒకసారి కళ్ళజోడు పెట్టుకొని ఫోటో దిగాడు, ఒకసారి కళ్ళజోడు తీసి మళ్ళీ క్యాప్, ఒకసారి ఎన్ని స్టైల్స్ అంటే మళ్ళీ తమ్ముడిని అంటాడు. వాడికి స్టైల్ ఎక్కువైందని చూసారా. అంతే అండి, చిన్నపిల్లలకున్న న్యాయం పెద్ద పిల్లలకు ఉండదు. మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అంటే కేక్ కట్ చేసుకొని వాళ్ళిద్దరూ తినిపించుకోవాలి కదండి. మా బాబాయ్ చూడండి, కేక్ కట్ చేసి మా నాన్నమ్మకి తినిపిస్తున్నారు. చూసారా. చూస్తుంటే చూస్తూనే ఉండిపోనా, నీ వెంటే వస్తుంటే నా దారే మరచిపోనా, నీ కాటుక కళ్ళే చూస్తే కాదల్ కురిసే ఆకాశం మంచుల మీద కూర్చుంది మనసే, నీ కాటుక కళ్ళే చూస్తే కాదల్ కురిసే నీ ఊహల నగరంలోకి వచ్చానే వరసే. ఒక్క చిన్న మాటైనా చెప్పలేకపోతున్న మహబూబా, ఒక్క చిన్న మాటైనా చెప్పలేకపోతున్న మహబూబా, చెప్పకుండా నాలో దాచలేకపోతున్న ఏం కావాలి నీకు? ఇది కావాలా? ఏం కావాలి నీకు? అదే కావాలా? చూస్తూనే ఉండిపోనా, నీ వెంటే వస్తుంటే అలా కేక్ కటింగ్ అయింది, అంతేనండి. వెంటనే మా మధు ఫోటోకి పోజెస్ ఇవ్వడానికి వచ్చేసింది. చూసారా. ఇంకొక సైడ్ మా గోపి కేక్స్ ఇవ్వడం లేదండి, తను తింటున్నాడు అక్కడ. మా అరుణ పిన్ని బాబాయ్ నా వీడియో కోసం మళ్ళీ పిలుచుకొచ్చానండి వీళ్ళని ఫోటోకి. ఇక్కడ మా మధు లేదనుకోకండి, ఫోటో కదా వెంటనే వచ్చేస్తుంది. అదిగోండి మా గోపి. చూసారా, స్ట్రీట్ డాగ్స్కి కూడా కేక్ పెట్టొస్తున్నాడండి. ఎంత బ్లష్ అయిపోతున్నాడో వచ్చేటప్పుడు చూడండి. ఇక్కడ మీకు ఒక బిజీ పర్సన్ చూపిస్తానండి, చాలా బిజీగా ఉన్నారు. మా మావయ్య అండి, ఎంత బిజీయో మీరు కూడా ఒకసారి చూసేయండి. నీ
నువ్వు కలవగా తెగ కలవరం, అసలిది కదా ఒక సంబరం. ఒక వరసలా కదిలిన క్షణం, ఇక తెలియదే ఒంటరితనం. ఎన్నాళ్ళ కోరాలు కన్నోళ్ళిలా, వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా. ఇల్లంతా మారింది సందళ్ళుగా, మీరంతా ఉండాలి వందేళ్ళిలా. మనవారే వెనకుంటే మరణ. ఈవిడ మా అరుణ పిన్నండి. అదిగోండి ఆవిడ ఫస్ట్ చైర్ వేసుకుని కూర్చొని టేబుల్స్ అన్నీ అక్కడ వేయండి అని చెప్పి భోజనానికి రెడీ అయిపోయిందండి. ఈవిడే కాదండి, ఈవిడతో పాటు ఇంకొక ఆవిడ ఉంది మా చెల్లి. ఫస్ట్ చైర్ తెచ్చేసుకుంది చూసారా, రెడీగా ఉంటారండి. మా చెల్లి అయితే ముందే రెడీగా ఉంది. ఏ హాయ్ ఖుషి, హాయ్ చెప్పు. హాయ్. మా పిన్ని బాబాయ్కి కేక్ ఇస్తుంది. ఈ చిన్న పిన్ని చిన్నానా అండి. ఇప్పుడు చూడండి మేనకోడల్ని భయపెట్టడానికి వస్తాడు వాళ్ళ మాము. చూడండి మేనకోడల్ని భయపెడుతున్న మాము. నెక్స్ట్ భోజనాలండి, దట్టు నాన్ వెజ్ ఎక్కడా తగ్గలేదు. భోజనాల తర్వాత కొంచెం బ్రేక్ ఇచ్చామండి. బ్రేక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం వసంతాలు. చూసారా మా బాబాయ్ పిన్ని, అదిగోండి. నువ్వు కూడా పోయేదిరా. ఇక్కడితో అయిపోలేదండి, నెక్స్ట్ ప్లాన్ ఇంకోటి ఉంది. ఏంటో చూస్తారా? చూసేయండి. మా బాబాయ్ వాళ్ళ సిల్వర్ జూబ్లీని ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి.